ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ మీటింగ్ చిక్కడపల్లిలో విజయవంతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అధికారులుగా పనిచేసి రిటైర్డ్ అయిన వారందరూ హైదరాబాద్లో స్థిరపడడంతో అందరూ కలిసి ఏకపక్షంగా ఉండి ఒక అసోసియేషన్ స్థాపించుకుని వారికి రావాల్సిన సదుపాయాలన్నిటి మీద ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూ వారికి రావాల్సిన డిఏలు కావచ్చు, మరి ఇతర రిటైర్డ్ బెనిఫిట్స్ సంబంధించిన వివరాలన్నింటినీ మీటింగ్ పెట్టుకుని హెల్త్ కార్డు జారీ చేయాలని చర్చించి తగిన న్యాయం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీడియా తరపున విన్నవించుకున్నట్లుగా కోరారు. ఈ మీటింగ్ను అధ్యక్షత వహించిన రిటైర్డ్ పెన్షన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టిఎం బి బుచ్చిబాబు, అధ్యక్షుడు కె నళిని మోహన్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ పెన్షన్ సెటిల్డ్ హైదరాబాద్ అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పనిచేసి అక్కడ రిటైర్ అయ్యి హైదరాబాద్లో స్థిరపడినాడు. మారాటి వాళ్ళు వేలల్లో ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళందరికీ ప్రతి చిన్న పని కావాలని విజయవాడ పోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి మేమందరం కలిసి సంఘంగా ఫార్మాట్ చేసుకుని 5 ఏళ్ల క్రితము 2020 ఫార్మ్ చేసుకున్నాం. చేసిన దగ్గర నుంచి మేము మా పెన్షనర్లకు సమస్యలు ప్రభుత్వం తీసుకురావడం కాకుండా సామాజిక పరంగా కూడా సేవ చేసాం. కోవిడ్ టైంలో మా గాంధీ హాస్పిటల్లో సేవ చేసిన డాక్టర్స్కి, నర్సులు సర్వీస్ వాళ్ళని అభినందించడం జరిగింది. ఒక మొబైల్ ఈసీజీ మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మెంటల్ రిటార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. నిలోఫర్ హాస్పిటల్కి చిన్నపిల్లలు ఎక్విప్మెంట్ డొనేట్ చేయడం జరిగింది. వికలాంగుల సంస్థ డొనేట్ చేయడం ఎక్విప్మెంట్ డొనేట్ చేయడం జరిగింది. అనాథాశ్రమాలు డొనేట్ చేసింది. అంటే మేము రిటైర్ అయినా మాకు డబ్బులు ప్రభుత్వం చాలా లక్షల్లో బాకీలు ఉన్నా సరే మేము సామాజిక పరంగా మేము చేయాల్సిన సేవ మేము చేస్తున్నాం. ఎందుకంటే మా యొక్క బాధలను సమాజం కూడా గౌరవించాలి కాబట్టి సమాజం కూడా మా వెంట రావాలని ఉద్దేశంతో మేము సమాజానికి కూడా సేవ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మేము ఆంధ్రప్రదేశ్లో కూడా మనం వరదలు వచ్చినప్పుడు 2 లక్షల రూపాయలు ఇచ్చాం. అక్కడ అన్నా క్యాంటీన్ కూడా 2 lakhs ఇచ్చాం. అక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్ కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇన్ని మేము సేవలు అన్నీ ఇస్తున్నాం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ సంఘాలు ఇవేమీ చేయట్లేదు. చెప్పడం కాదు కానీ మా 2 తెలుగు రాష్ట్రాల్లో కంటే వీళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో కూడా కంపేర్ చేసుకుంటారు. మేము చేసే సేవ, మేము సమాజానికి మేము చేసే సేవ చాలా అద్భుతమైన సేవ. మా మెంబర్ల యొక్క సహకారంతో మేము చేయగలుగుతున్నాం. వాళ్ళందరికీ చాలా మా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో మరి పెన్షనర్ల యొక్క సమస్యలు ఈ సంఘం పెట్టింది పెన్షనర్ల కోసం కాబట్టి మన పెన్షనర్ సమస్య కోసం పోరాడాలి కాబట్టి పెన్షనర్ సమస్యల గురించి ఆంధ్రప్రదేశ్ సంఘాలు గట్టిగా పోరాడే పరిస్థితులు లేవు. గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వాన్ని లొంగిపోయి గట్టిగా మాట్లాడే స్థాయికి వచ్చారు. ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. నన్ను కూడా రిప్రజెంట్ చేయడం ముఖ్యమంత్రి అని మా డిమాండ్లో ముఖ్యంగా ఏంటంటే మాకు 2018లో పిఆర్ చేసే బాపతరాల్సిన ఏరియాస్, అలాగే డిఆర్ఎస్ రిలీఫ్ ఏరియాస్ మనకు ఒక్కొక్కరికి 2-3 లక్షల పైన డబ్బులు రావాల్సి ఉన్నాయి. అవి వెంటనే రిలీజ్ చేయాలని, అలాగే మరి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గత ప్రభుత్వం తగ్గించింది, మీ ప్రభుత్వం వచ్చిందని గత ప్రభుత్వం తగ్గించింది కాబట్టి మళ్ళీ మీరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి రిస్టోర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అండి. అలాగే హెల్త్ కార్డులు ఇప్పుడు ఇవాళ వైద్యం చేసుకుంటే లక్షలు అవుతుంది కాబట్టి మేము ప్రభుత్వం ఇచ్చే హెల్త్ కార్డు 2 లక్షల హెల్త్ కార్డు ఇస్తున్న హెల్త్ కార్డులు అక్కడ ఏ హాస్పిటల్లో ఆనర్ చేయట్లేదు. కాబట్టి మేము హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు 5 lakhs తగ్గిమని కోరుతున్నామండి. ఇది ప్రభుత్వం పరిశీలన ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం వెంటనే ఇది చేయాలని చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు వెంటనే ఇవ్వాలని, అలాగే పెన్షన్ కొంతమంది ఇంకా పెన్షన్ 2024 ఏప్రిల్ మే నుంచి చాలామందికి ఇంకా పెన్షన్ కమిటేషన్ గ్రాడ్యుయేట్ అని రాలేదు కాబట్టి అవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే పెన్షన్ దగ్గర చాలామంది రిటైర్ అయిన తర్వాత చాలా బాధల్లో పెన్షన్ దాకా ఎడేయక చాలామంది మానసికంగా దెబ్బతిని చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి గారు మేము కోరేది ఏంటంటే పెన్షన్కి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించండి. అటాక్ గ్లాన్స్ మీరు చెల్లించకపోతే వాళ్ళ యొక్క కుటుంబం అస్తవ్యస్తమయ్యి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళకి రావాల్సిన డబ్బుల్ని వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాము. మేము ఉద్యోగస్తులకు వీటికి లింక్ పెట్టకుండా పెన్షనర్స్ ప్రయారిటీగా కన్సిడరేషన్ చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా మరి కమ్యూటేషన్ రికవరీ అనేది మా ప్రభుత్వం మాకు ఇచ్చేది అడ్వాన్స్, ఇచ్చేది 40% అడ్వాన్స్ ఇస్తారు రిటైర్ అయినప్పుడు. ఆ వాడుకున్న అడ్వాన్స్ని మళ్ళీ 15 ఏళ్ళలో రికవరీ చేయాలంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కేసుకున్నా కూడా 12 ఏళ్ళలో రికవర్ అవుతుంది. 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏ బ్యాంకుల్లో కూడా లేవు లోన్ మీద. అయినా మేము అంత కడుతున్నా 12 ఏళ్ళలో రికవరీ అయిపోతుంది. అన్యాయంగా మా దగ్గర నుంచి 3 సంవత్సరాలు అదనంగా రికవరీ చేస్తున్నారు కాబట్టి
అది తగ్గించాలని, ఆ రికవరీని 15 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళకి తగ్గించాలని కోరుతున్నాం. అలాగే రీసెంట్గా 25 మార్చిలో కేంద్ర ప్రభుత్వం వారు వ్యాలిడేషన్ యాక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ వ్యాలిడేషన్ యాక్ట్ ఏంటంటే పెన్షనర్స్ గతంలో తీసుకున్న పెన్షనర్స్ యొక్క పెన్షన్ కూడా రివ్యూ చేసి వాళ్ళ చేత కూడా కంట్రిబ్యూషన్ కట్టించే విధానానికి తీసుకురావాలని, ఆ పెన్షనర్లో డిఫరెన్స్ అంటే ఎవరైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ ఉన్నారో, అంటే సపోజ్ 82 రిటైర్ వ్యక్తికి ఇవాళ మీరు రివ్యూ చేసి మీరు కంట్రిబ్యూట్ చేస్తే కానీ పెన్షన్ ఇవ్వాలని స్థాయి అంటే 40 ఏళ్ళ మట్టు లేని విధానం అంటే 2082 రిటైర్ అయిన ఇప్పటికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి సుమారుగా 43 నుంచి 92 ఏళ్ళు. ఈ 92 ఏళ్ళ వయసులో వాడికి ఇప్పుడు మేము గత పెన్షన్ అప్పుడు పెన్షన్ ఇప్పుడు రికవర్ చేసి ప్రతి నెల మీరు కంట్రిబ్యూట్ చేస్తే కానీ పెన్షన్ ఇవ్వంటే ఇది దుర్మార్గమైన ఆలోచన. ఆల్రెడీ మనకి సుప్రీంకోర్టు 1982లో సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా క్లియర్గా చెప్పింది పెన్షన్ పొందడం అనేది పెన్షన్ యొక్క హక్కు అని చెప్పింది. అలాగే పెన్షన్ పేమెంట్ చేయాల్సిన కూడా బాధ్యత ప్రభుత్వం ఉందని, ఆ పెన్షనర్లు ఎటువంటి వర్గీకరణ చేయకూడదని క్లియర్గా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు భిన్నంగా ఈ వ్యాలిడేషన్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తీసుకొచ్చింది. కాబట్టి దాన్ని విత్డ్రా చేయాలి. మేము ఆల్ ఇండియా లెవెల్లో కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ ఫెడరేషన్ నేను కూడా ఒక స్పెషల్ ఇన్వైటీని. కాబట్టి ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ ఫెడరేషన్ తరఫున కూడా మన విజయవాడ 21 డిసెంబర్ విజయవాడ మీటింగ్ జరిగినప్పుడు ఒకే తీర్మానం జరిగిందని ఈ వ్యాలిడేషన్ యాక్ట్ని వ్యతిరేకించాలి. అలాగే పెన్షనర్స్ యొక్క క్లారిఫికేషన్ క్లాసిఫికేషన్ తీసేసేయాలని, సిపిఎస్ని రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే దీన్ని ఉద్యమం చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. అంతేకాకుండా కోర్టులు కూడా అప్రోచ్ అయ్యే న్యాయం పొందడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కోరేదంటే ఈ వ్యాలిడేషన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకోవడానికి మేము కూడా సిఫార్సు చేసి పెన్షనర్లకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఏది ఏమైనా పెన్షన్లకు రావాల్సిన వాళ్ళ డిఏ ఎరియర్స్, పెన్షన్ పిఆర్స్ ఎరియర్స్ ఇమీడియట్గా పే చేయాలని, అలాగే బాకీ ఉన్న డిఏలను కూడా వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మీరు మేనిఫెస్టోలో పెన్షనర్స్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసి మీ పెన్షన్ సంబంధించిన ఇష్యూలను అక్కడే సెటిల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని మనం కూడా మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. కానీ ఆ మేనిఫెస్టోని మర్చిపోయి ఇవాళ పెన్షన్ డైరెక్టరేట్ వేయకుండా 18 నెలల కాలయాపన గడిచింది. కాబట్టి వెంటనే పెన్షన్ డైరెక్టరేట్ వేసి మేనిఫెస్టోలో వేసుకునే విధానం చెప్పినట్టుగా పెన్షన్ కూడా ఉద్యోగం పెన్షనర్లకు అలాగే ఉద్యోగం ఇస్తారన్న వివరాలను కూడా వాళ్ళకి ఇస్తారన్న లాభాలు కూడా న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. మా సమస్యలు కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనసంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చుట్టూ, ఎందుకంటే మేము ఆర్థికంగా అన్నీ కూడా అక్కడి నుంచి బెనిఫిట్ పొందాల్సి వస్తుంది. మా ఫ్యామిలీ పెన్షన్ చనిపోయినా కూడా కుటుంబ సభ్యులు కూడా పెన్షన్ ఆంధ్రప్రదేశ్ పొందాల్సి వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మేము హైదరాబాద్లో ఉన్నా సరే ప్రతి టైంలో అక్కడ మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రతి విపత్తికి మా సహకారం అందిస్తున్నాము. ఎందుకంటే దాని ఉదాహరణ అన్నా క్యాటరింగ్ మీరు పెట్టిన ఫస్ట్గా బిగినింగ్లో మేమే 2 lakhs డొనేట్ చేయడం జరిగింది. అలాగే మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా ఫస్ట్గా మేమే ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నప్పుడు ప్రభుత్వం మా పట్ల కూడా ముఖ్యంగా పెన్షన్ల పట్ల సానుభూతి వ్యవహరించి వారికి రావాల్సిన బకాయిలను ముఖ్యంగా పిఆర్సీ డిఆర్ బకాయిలు వెంటనే చెల్లించాలని, డిఏ పెండింగ్లో ఉన్న డిఏలు వెంటనే రిలీజ్ చేయాలని కూడా మనం కదా డిమాండ్ చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లము హైదరాబాద్లో స్థిరపడిన వాళ్ళము, సుమారు వేలల్లో ఉన్నాము హైదరాబాద్లో వాళ్ళం. మా సమస్యలన్నీ ప్రభుత్వంతో పరిష్కారంతో చర్చించుకోవడం కోసం మేము ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా సంఘపరంగా మేము ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు మేము కూడా కాబట్టి మా పెన్షన్ రావాల్సిన బకాయిలు ముఖ్యంగా పిఆర్సీ బకాయిలు డిఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ పునరుద్ధరించాలని, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు 5 lakhs వెంటనే ఇవ్వాలని, అంతేకాకుండా ఈ కమ్యూనిటేషన్ రికవరీ కూడా 15 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళకి కుదించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెన్షన్లకు డైరెక్టరేట్ ఏర్పాటు చేసే మేనిఫెస్టో పెట్టారు కాబట్టి ఆ విధంగా కూడా ఆ పెన్షన్ డైరెక్టరేట్ వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి వ్యాలిడేషన్ యాక్ట్ వలన పెన్షన్లకు ఇబ్బంది అవుతుంది, పెన్షన్ వర్గీకరణ జరుగుతుంది కాబట్టి అది చాలా పెన్షన్ నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యాలిడేషన్ యాక్ట్ కూడా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుతూ అందుకు తగు సిఫార్సును కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా మీరు కూడా మా పెన్షనర్లు కూడా సానుకూలంతో సౌహృదయంతో వాళ్ళకి బాధలు అర్థం చేస్తున్నారు కాబట్టి మీరు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించడానికి సహకారం అందించాలని మనం కోరుతున్నా. ధన్యవాదాలు. నా పేరు ముస్తానోలి, ఏపీ పెన్షన్ సెటిల్మెంట్ హైదరాబాద్ నుంచి అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం. పెన్షన్స్కి రావాల్సిన బకాయిలు పిఆర్సీ ఆర్ఇయర్స్ మరియు డిఆర్ఇయర్స్
చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నాయి. అవి త్వరగా ఇప్పించవలసిందే కోరుతున్నాను. మరియు 2025 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ వాల్యుయేషన్ అనే యాక్ట్ తీసుకొచ్చింది. దాని నుంచి పెన్షన్స్ బెదిరించి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కాలత్వాయాలని చూస్తున్నది. దాన్ని విరమించుకోవాలని కోరుతున్నాను.